వారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. దాదాపు 45 సంవత్సరాలు పైబడినటువంటి రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా అహర్నిశలు కూడా ఆ ప్రజలకు నేనేం మంచి చేయాలి, నా రాష్ట్రానికి ఏం మంచి చేయాలి, దేశం కోసం నేను ఏ రకంగా ఉపయోగపడాలన్న ఆలోచన తప్పితే వేరే ఆలోచనే ఉండదు. వాళ్ళు 76వ జన్మదినం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ వయసులో కూడా ఆయన ఎప్పుడు కూడా నేను నిత్య విద్యార్థిగానే ఫీల్ అవుతాను. బీయింగ్ ఏ స్టూడెంట్ ఎవ్రీ డే ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ది సక్సెస్ అండ్ దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ us ఆల్ టు బి. మీరు ఎప్పుడు కూడా ఇంకా నాకు తెలుసుకోవాల్సింది ఏం లేదు, నాకంతా తెలిసిపోయింది అన్న ఆలోచనకు వస్తాం. ఆ రోజుతో మన ప్రోగ్రెస్ ఆగిపోతుంది అన్నది ఆయన చెప్పేటటువంటి మాట మా అందరి. సో అది మనం ప్రధానంగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది. రెండోది ఆయన విజనరీ థింకింగ్. అంటే ఒక 15-20 ఏళ్ల ముందే రాబోయే రోజుల్లో మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాం, ఎటువంటి పరిష్కారాలు అవసరం అన్నది ముందుగానే ఆయన ఊహించడం, ఎటువంటి అవకాశాలు మన ముందుకు రాబోతున్నాయి అనేది ముందుగానే ఆయన ఊహించి దానికి తగ్గ ఏర్పాట్లు కానివ్వండి, ఆ పనిని కానివ్వండి ముందే ప్రారంభించుకునేది ఆయన ఉన్నటువంటి ప్రత్యేకత. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండటం, వారి సారథ్యంలో మనందరం పనిచేయటం, మనం అనుకున్నవన్నీ కూడా పూర్తి చేసి ఆయనకి ఒక ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మనందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్.